సరే, టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి మళ్ళా కూడా వైసీపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కాంగ్రెస్లో లేనుగా నేను. సెకండ్ టైం ఎప్పుడు మోసం చేశాను, న్యూట్రల్ అయిపోయాను నేను. ఎటు వెళ్ళకుండా అంటే న్యూట్రల్ అయిపోయింటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి న్యూట్రల్ అయిపోయారు. ఎస్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు కొంతమంది జగన్ గారు మీకు తీసుకురామన్నారు. అప్పుడు నేను వన్ టైం పిలిస్తే నేను అందుబాటులో లేను. సెకండ్ టైం వెళ్ళాను నేను. ఎక్కడికి? నెల్లూరు దగ్గర ఏదో నెల్లూరుకి రేపు పొద్దున్న నెల్లూరు చేస్తాడు, ఈరోజు ఈ రాత్రి ఇక్కడ హాల్ట్ ఉన్నాడు. అది ఏదో పలు గ్రామం ఒంగోలులో హాల్ట్ చేసి నేను వెళ్తే ఆయన వెళ్ళినా నువ్వు తండ్రి గారి దగ్గర కూడా బాగుండేవాడు, తండ్రి నీకు గౌరవించేవాడు, నాకు కూడా ఆ రకంగా అండగుండమన్నాడు. కండ వేసాడు, వచ్చేసాడు. కండ వేసి అంటే మీ అభిప్రాయం ఏం తీసుకోలేదు? మీరేమన్నారు అప్పుడు? చేరతామన్నారా? నేను చెప్పా, ఈ మీరు తీసుకున్న నిన్నే కామరాజ్ నాటర్ లాంటి వాళ్ళు, దేవరాజ్ హౌస్ లాంటి వాళ్ళు, నాన్నగారితో సహా అందరూ రియాక్ట్ అయ్యారు సెంట్రల్ మీద. మళ్ళీ రీబ్యాక్ అయిపోయారు. కష్టమైన పని నాన్న ఒకసారి ఆలోచించమన్నా. కాదు నేను పోరాడతాం అన్నాడు. అంటే కండువా వేసేస్తే మీరు పార్టీ మారేస్తారా? పార్టీలో ఆయన చేత్తో కండువా వేసుకుని ఆహ్వానిస్తే పార్టీ మారినట్టే కదా. అంటే కండువా ఎవరైనా వేసేస్తారు సార్? ఎందుకంటే నాకు రాజశేఖర్ గారు అంటే ఇది ఉండేది, వాళ్ళ అబ్బాయి పిలిచాడు, వెళ్ళాము. అది అలా కాదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో కొద్ది రోజులు రాజగోపాల్ రెడ్డి వచ్చి, లగడపాటి రాజగోపాల్ గారు వచ్చేసి ఎక్కడైనా అంతేనండి. ఇప్పుడు గౌరవం ఇచ్చే చోట ఉంటాం, గౌరవం ఇవ్వలేని చోట ఎందుకు ఉండాలి బలవంతంగా? చెప్పండి మీరు. గౌరవం ఇచ్చారనుకో, మనం ఎమ్మెల్యే పని పార్టీలో ఉంటాం. గౌరవం లేని చెట్టు బలవంతంగా ఉంటారా? మీరు ఇప్పుడు మీ ఫరంలో పనిచేస్తారు, లేని సంసారం చేయలేమంటారు. ఎస్, మీరు మీ ఫరంలో పనిచేస్తున్నారు, మీకు జీతం పెంచమని అడగట్లా, తగ్గిమని అడగట్లా, కష్టపడుతున్నారు. మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటారా? ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్. మీరు కాంగ్రెస్ టీడీపీలోకి పోయారు, ఎంతకాలం పనిచేశారు టీడీపీలో? ఎంత 1.5 years చేశా. 1.5 yearలో మీకు అవమానకరం ఏమైనా జరిగిందా? ఏం జరగలా. చంద్రబాబు ఆనాడు గౌరవించేవాడు, నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా గౌరవించేవాడు, ఈరోజు గౌరవిస్తున్నారు. అలా గౌరవం లేనప్పుడు నేను ఎందుకుంటాం పార్టీలు అంటున్నారు కదా? గౌరవం లేనప్పుడే కదా ఇక్కడ. అవతల ప్రెషర్ ఎక్కువైంది కదా నాకు. నేను రాజశేఖర్ గారి మాట తీసేవాడిని కాదు, అర్థమైందా? అంటే ప్రెషర్ ఎక్కువైనా, ఎవరి మాట తీసినా తీసుకుపోయినా రాజకీయ నాయకుడికి ఉండాల్సినది నీలకడ తత్వము అంటారు మామూలుగా కూడా. అలాంటప్పుడు ప్రెషర్ ఎక్కువైతే మాత్రాన మనకు తర్వాత ఆ రోజున్న ఇక్కడ విజయవాడలో కూడా కొంత గ్రూప్ పాలిటిక్స్లో నేను తట్టుకోలేకపోయా. ఓకే. ఆ గ్రూప్ పాలిటిక్స్ వల్ల కూడా మళ్ళీ మీరు విజయవాడ అంతవరకు నాకు కొంత ఇబ్బంది అయింది. ఎందుకంత ఆ వర్గం ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకించింది? ఉంటాయి కదండి అనేక వాళ్ళు, నేను వస్తే వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తానో ఏంటో సంథింగ్ వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అంటే అంత బలవంతులా మీరు? ఇలా బలవంతుడో తక్కువ బలవంతా వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంటే ఇప్పుడు ఒక వర్గమే భయపడుతుంది టీడీపీలో. ఒక వర్గమే జలీల్ ఖాన్ గారు ఇప్పుడు కాదు, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో జలీల్ ఖాన్ గారి కాన్స్టిట్యూషన్ అంతా పేదలు, కూలీ నాలి చేసుకునే వాళ్ళంతా కూడా పేదలు ఎక్కువ ఉంటారు మీ కాన్స్టిట్యూషన్ లో. వెరీ పూర్ కాన్స్టిట్యూషన్. అదే వేరే చాలా తక్కువ, అంతా కూడా లేబర్ ఎక్కువ ఉంటుంది మీ దగ్గర, అంతా మాస్ పీపుల్ ఎక్కువ కూడా. రాజగోపాల్ జలీల్ ఖాన్ గారు అంటే మాస్ లీడర్ అంటారు. రాజగోపాల్ అంటే నాకు తగ్గే ఉంది, నేను పెరిగిపోతున్నానని కదా నాకు అన్యాయం చేశాడు. చిన్న మాట కూడా హీజ్ మై గుడ్ ఫ్రెండ్. రాత్రి అయితే ఇక్కడ మాకు పొగులు, ఇక్కడ రాత్రి అయితే అక్కడ పొగులు పొద్దున ఫోన్ చేసి నాకు 3 దాకా రోజు ప్రాణం తీసేవాడు ఫోన్లో. ఏమని మామూలు మాట్లాడేవాడు, ఇట్ట సలహాలు. అసలు ఉపేంద్రాన్ని కాదని మళ్ళీ ఈయనకి రమ్మని చేసింది కూడా నేనే రాజగోపాల్కి. అరే కాలం గడిచిపోయింది, ఏం చెప్తాం. అలా టీడీపీలోంచి మళ్ళీ అక్కడ ఏదో జరగలేదు, ప్రెజర్ ఎక్కువైంది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగితే న్యూట్రల్గా ఉండిపోయారు. జగన్ గారు పిలిచి కండోగోపాల్గా వైసీపీలోకి చేరిపోయారు. అంటే ఇప్పుడు మీ వర్గంతో కానీ, మీ కార్యకర్తలు కానీ, మీ అనుచరులతో కానీ మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళు ఒకటే, నాకు లైక్ మైండెడ్ ఉన్న మనుషులు, కార్యకర్తలు, పెద్దలంతా నేను కాలువలో దూకితే వాళ్ళు కూడా ఇష్టమే, కాలువలో దూకేస్తారు అంతే. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.